మ్యాచ్ నెంబర్ 10 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. సో పిచ్ విషయానికి వస్తే ఇది నైస్ బ్యాటింగ్ వికెట్ అని చెప్పొచ్చు. ఇది స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్కి ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టూ టీమ్స్ టోటల్ 34 మ్యాచెస్ ఆడితే సన్ రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచెస్ గెలిచింది, ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచెస్ గెలిచింది. నా బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం ఢిల్లీ క్యాపిటల్స్కి. జేక్ ఫ్రేజర్, ఫ్యాబ్ డూప్లెసిస్, అభిషేక్ పొరల్, కేఎల్ రాహుల్, అక్సర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ లేదంటే నటరాజన్, ముఖేష్ కుమార్. ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ. నా బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం సన్ రైజర్స్ హైదరాబాద్కి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, అన్కేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, సిమర్జిత్ సింగ్ కానీ, రాహుల్ చహర్ కానీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడమ్ జాంపా. నేను కొన్ని కాంబినేషన్స్ చెప్తాను. ఆ కాంబినేషన్స్ వల్ల మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యాబ్ డూప్లెసిస్ వర్సెస్ హర్షల్ పటేల్, కేఎల్ రాహుల్ వర్సెస్ ప్యాట్ కమిన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా హెడ్ వర్సెస్ మిచెల్ స్టార్క్. ఇది ఆల్రెడీ మీరు కేకేఆర్లో మిచెల్ స్టార్క్ ఉన్నప్పుడు మీరు చూసుంటారు. సో హెడ్ వర్సెస్ మిచెల్ స్టార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్. గేమ్ చేంజర్గా ఢిల్లీ క్యాపిటల్స్కి కేఎల్ రాహుల్ కానీ, మిచెల్ స్టార్క్ కానీ, జేక్ ఫ్రేజర్ కానీ అవ్వచ్చు. అలానే ఎస్ఆర్హెచ్కి క్లాసన్ కానీ, కమిన్స్ కానీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలానే ఇషాన్ కిషన్ మంచి నాక్ ఆడే ఛాన్స్ కూడా ఉంది. ఎప్పట్లానే మీ ప్రిడిక్షన్ కింద కమెంట్ చేయండి. అలానే ఫాలో చేయడం మర్చిపోకండి.